ఏప్రిల్ రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాల్లో మనం గమనించగలిగితే ముగ్గురు వ్యక్తులు తాసపడతారు. ఒకడేమో మరణ బలం కలిగిన అపవాది, రెండో వ్యక్తి మరణ భయము కలిగిన మనుషుడు, మూడో వ్యక్తి మరణాన్ని జయించిన ప్రభు. ముగ్గురు ఉన్నారు ఇక్కడ. ముగ్గురికి మరణంతో లింక్ ఉంది. కానీ మానవునికి భౌతికమైన మరణం అంటే భయం ఉంది, కానీ నిత్య మరణం అంటే భయం లేకుండా పోయింది. మొదటి మరణం కన్నా రెండో మరణం చాలా భయంకరం. మొదటి మరణము పొందితే మనము సాధారణంగా నిద్రపోయిన విధంగా ఉంటాం, కానీ రెండో మరణంకి వెళ్ళామంటే మనం చావాలని చావు. నిత్యము అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. అగ్ని ఆరదు, పురుగు చావదు. యుగ యుగములు అగ్నిలో కాలిపోవాల్సింది, అగ్నిలో మండుతూ ఉండవలసిందే. విశుద్ధ గ్రంథం మనకి ఏం తెలియజేస్తుందంటే ప్రతి మానవుని రెండవ మరణానికి తప్పించడానికి ఒక మార్గం ఉన్నదని తెలియజేస్తుంది. ఆ మార్గమే యేసుక్రీస్తు ప్రభువు. రాత్రి అసలు రెండవ మరణం నుంచి తప్పించుకొని ఆశపడుతున్నావా? నన్ను క్షమించు, నీ రక్తంతో కడుగు, పవిత్రపరచు, రెండవ మరణం నుంచి తప్పించు అని ఒక మాటను అంగీకరించు, నీవు రక్షించబడతావు. రెండవ మరణం నేను ఏమి చేయదు. దేవుడు ఆ విధంగా రెండవ మరణం నుంచి నువ్వు తప్పించినట్టు ప్రభు మనకి అందరికీ సహాయం చేయించాడు.